కుప్పం మున్సిపల్ పరిధిలోని 11వ క్లస్టర్లో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మహానాడు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహానాడు కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలిరావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమగల్, టీడీపీ నాయకులు మునిప్ప, డీకేపల్లి మణి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పండుగ జరుగుతుంది. మహానాడు పండుగ ప్రతి సంవత్సరం కూడాను మహానాడు అనేది మన ఆనవాయితీగా జరుగుతుంది. ఏదో ఒక జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ మనం మహానాడు పండుగ వాతావరణం చేసుకునే వాళ్ళం. కాకపోతే ఈ సంవత్సరం ఒక వినూతన రీతిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు రాష్ట్రంలో ఖర్చుని తగ్గించాలనేసి ఈరోజు వర్చువల్ మహానాడుని మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. వర్చువల్ మహానాడు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులంతా కూడా పెద్ద ఎత్తున్నటువంటి ప్రతినిధులంతా కూడా అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ క్లస్టర్ పరిధిలో ప్రతి క్లస్టర్లో కూడాను వర్చువల్ మహానాడు ప్రారంభించడం జరిగింది. ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి దాదాపు ఒక్కొక్క క్లస్టర్కి 500 మందిని ఇంకా 1000 మంది దాకా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఆ మహానాడుని వీక్షిస్తున్నాం. ఈరోజు పండుగ వాతావరణం కుప్పం నియోజకవర్గం తీసుకుంటే 12 క్లస్టర్లు ఉంటే 12 క్లస్టర్లో కూడా అద్భుతంగా ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దండోపదండాలుగా వచ్చి వాళ్ళ యొక్క అటెండెన్స్ కూడాను వేసుకొని ఈ యొక్క మహానాడు వీక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సందేశాన్ని, ఆయన ఇచ్చే సూచనల్ని, ఆయన ఇచ్చే ప్రోగ్రామ్స్ అంతా కూడా చూస్తూ ఆ మహానాడులో ఏం జరుగుతుందో అవన్నీ కూడా కుప్పం ఇంకానే మా క్లస్టర్ అయితే కుప్పంలో 11వ క్లస్టర్లో అత్యధిక వైభవంగా తోరణాలతో కానీ, మామిడి తోరణాలతో కానీ, అంటిమాలతో కానీ ఒక పండుగ ఎలాగైతే చేసుకుంటామో, ఒక జాతర మన ఒక జాతర జరిగింది. ఆ జాతర ఎలా జరిగిందో ఆ విధంగా ఈ మహానాడిని మేము ఈ క్లస్టర్లో జరుపుకుంటున్నాం. అద్భుతంగా మా యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, పార్టీ ప్రెసిడెంట్లు కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, పార్టీ క్యాడర్ కానీ, కేసెస్ కానీ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు, వీక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారా, ఏం చెప్పాలా, ప్రజల్లో మేము ఏం తీసుకోపోవాలనే విషయాన్ని కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా తెలుసుకొని ప్రజల్లో మేము ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మహానాడు విజయవంతం చేయడానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం కుటుంబీకులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్టీ రామారావు గారు, నందమూరి తారకరామ గారు స్థాపించిన పార్టీ రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహానాడు ఎప్పుడు 2 సంవత్సరాలు ఒకసారి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం అయితే ముందుగా ఈరోజు కొత్తపేట అంటే మోడల్ కాలనీగా 11వ క్లస్టర్లో ఈ పండుగ వాతావరణం మొన్నటికి తిరుపతి గంగమ్మ జాతర, అంతకుముందు గంగమ్మ జాతర, ఈరోజు చంద్రన్న జాతర జరుపుకుంటున్నాము. ఈ జాతరకి ప్రతి ఒక్క మహిళ స్వతంత్రంగా వచ్చి దీన్ని వర్చువల్గా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళలకి కానీ, ఈ కష్టాల్లో ఉండే కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏమంటే, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నందమూరి తారక రామారావు గారు చేసిన కృషిని కొనియాడుతూ దాన్ని ముందుకు సాగదీస్తున్న చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియజేస్తూ, ఎప్పుడైతే అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆయన ఒక ఇదిగా తీసుకొని, ఛాలెంజ్ తీసుకొని పేదవాళ్ళ కోసం చేస్తున్న కృషిని రామారావు గారు ఇచ్చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొస్తారని వాళ్ళకి దీని తరఫున, దళితుల తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తూ రేపు కూడా ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే కార్యక్రమం కూడా విజయవంతం ఈ క్లస్టర్ని ప్రజలకంతా తెలియజేస్తూ మాకు సహకరించిన మా యూనిట్, క్లస్టర్లు, ఇంకా బూత్ ఇన్ఛార్జులు, పార్టీ ప్రెసిడెంట్లు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.